వీడియో ఎడిటింగ్ రంగంలో ఏఐ సోరా ఏఐ ఒక సంచలనం కానున్నదా? మరేంటి? దాంతో రూపొందించిన వీడియోలు కొన్ని మనం చూద్దాం. చూసిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. చూశారు కదా, వీడియోస్ కొన్ని మాత్రమే నేను చూపించాను. సైట్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఈ సైట్ యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఒక్కసారి సైట్లోకి వెళ్ళి అసలు ఏమున్నాయో చూడండి. ఇప్పుడు ఏంటి అంటే, మనము ఒక డిస్క్రిప్షన్లో ప్రాంప్ట్ కనుక ఇచ్చాము అంటే ఆ ప్రాంప్ట్ని వీడియో జనరేట్ చేసి ఇవ్వడానికి ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోస్ అన్నీ కూడా ప్రాంప్ట్ జనరేటెడ్గా మనకు వచ్చిన వీడియోస్. అంతేకాకుండా ఒక ఇమేజ్ నుంచి కానీ లేకుంటే ఒక వీడియో నుంచి కానీ ఆబ్జెక్ట్స్ తీసుకొని ఆ వీడియో నుంచి ఆబ్జెక్ట్స్ కూడా యాడ్ చేయడానికి కూడా ఇది ఒక రకమైన క్రియేటివిటీని కలుగజేస్తూ వస్తుంది. అంతేకాకుండా మనం తీసిన వీడియోస్లో కొన్ని ప్రాంప్ట్స్ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే, ఒకవేళ మనకున్న ఒక వెహికల్ షూట్ చేసాము, ఇంకో వెహికల్గా మార్చాలనుకుంటే ఇలాంటి వేయిని కూడా ఈ వీడియోలో మనకి నిరూపించబోతున్నారు. అంటే మనకి ఇక్కడ ఉన్న వీడియోస్ని కూడా మనం చేంజ్ చేయొచ్చు. అలాగే ఒక ఇమేజ్ని మూవ్మెంట్ చేయాలనుకున్నా కానీ ఏదైనా సరే ఇందులో చాలా రకాల ఆప్షన్స్ రాబోతున్నాయి. మరి ఈ ఆప్షన్స్ ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది మీకు రాబోయే వీడియోస్లో చెప్పబోతున్నాను. ఇంకా దాని మీద వర్క్ నడుస్తుంది. వచ్చాక మీకన్నీ తెలియజేస్తాను. మరి సోరా వెయిట్ అండ్ సీ. మరి ఎప్పటిలాగే మన ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఎడిట్ పాయింట్ ఇండియా, అలాగే ఎడిట్ పాయింట్ ఇండియాతో పాటుగా తెలుగు ఫోటో స్పాట్, ఫోటోఫినా, అలాగే నా పర్సనల్ బ్లాగ్, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఛానల్స్ ఇవ్వడం జరిగింది. మీకు నచ్చిన ఛానల్ని మీకు నచ్చిన కంటెంట్తో సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మీకే టాపిక్స్ కావాలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీ కామెంట్సే మాకు బలం. మరి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఎడిట్ పాయింట్ రమేష్, సదా మీ సేవలో.